కమ్యూనిస్ట్ పార్టీలో పారిస్లోని ప్రత్యేక మిగతా వాళ్ళందరిలాగా కార్మికుల సమస్యలు పరిష్కరించి అక్కడ ప్రజెంట్ చేయటం కాకుండా ఒక సామాజిక స్థితిగతులను అక్కడ ప్రజెంట్ చేసినటువంటి వ్యక్తి ఆయన కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడుగా కమ్యూనిస్ట్ పార్టీలో కులం గురించి ఎలాంటి ప్రతిపాదనలు చేశాడు, ఎలాంటి వాదనలు చేశాడు? ఆయన మెయిన్గా ఏంటంటే మనం ఆర్థిక పోరాటాలు చేస్తున్నాము, ఆర్థిక పోరాటాలతో పాటు సామాజిక పోరాటాలు కూడా చేయాలి. ఆ రెండు కలిపి చేసినప్పుడే ఇది పోరాటం ముందుకు వెళ్తుంది. ఎందుకంటే మీరు ఆర్థిక కార్మికుల కోసం పోరాటం చేస్తే కార్మికుల్లో 3 వర్గాలు ఉంటాయి. ఒకడు ప్యూర్ కార్మికుడు, రెండో వాడేమో మధ్యతరగతి నుంచి, మేధావుల నుంచి, రైతుల నుంచి వచ్చిన కార్మికుడు, ఇంకోటి ఉంటాడు వాడు అరిస్టాటిక్ కార్మికుడు, అంటే రాజరిక కార్మికుడు. వాడి జీతం ఎక్కువ ఉంటుంది, వాడి సుఖ సంతోషాలు, వాడు ఏ అవకాశం వచ్చినా పొందగలడు. కానీ మనం వర్క్ చేయాల్సింది వీళ్ళ కోసం. వీళ్ళలో దళితే ఎక్కువగా ఉన్నారు కనుక ఈ సామాజిక అంశాన్ని తీసుకొని మనం ఫైట్ చేయాలి అనేటువంటి ప్రతిపాదనను ముందుకు తీసుకొచ్చారు. అయితే అప్పుడు ఏం చర్చలు జరిగినా తర్వాత ఈయన ఇన్ఫ్లుయెన్స్ వల్ల బీటీఆర్ గారు, అంటే బీటీ రణదేవి గారు, కమ్యూనిస్ట్ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు, ఒకనాడు ఆ పార్టీకి జనరల్ సెక్రటరీ కూడా, ఆయన ఒక పుస్తకం రాశాడు, భూమి కులము భూమి ఆస్తి సంబంధాలు. అందులో కులం ఇష్యూలో మనం ఎట్లా ఉండాలి అనేటువంటిది రాశాడు. ఈ ఇంపాక్ట్ అక్కడ ఉన్నట్టు కనిపిస్తుంది. తర్వాత ప్రభాత్ సంజగిరి అని మహారాష్ట్ర కమ్యూనిస్ట్ పార్టీ సెక్రటరీ, ట్రేడ్ యూనియన్ నాయకుడు, ఆయన అంబేద్కర్ మీద విశ్లేషణ చేస్తూ ఒక పుస్తకం రాశారు. ఆ పుస్తకంలో కూడా ఈ సెక్షన్స్ను మనం తీసుకొని వెళ్ళాలి, ఫైట్ చేయాలి అనేటువంటిది ఉంటుంది. ఇటీవల సిపిఎం ఆమోదించినటువంటి సాంస్కృతిక తీర్మానంలో కూడా సామాజిక పోరాటాల మీద ఎక్కువ నొక్కి చెప్పటం, వాటిని అర్థం చేసుకోవటం, ఫూలేను కానీ అంబేద్కర్ కానీ మిగతా ఎవరైతే పోరాటం చేశారో, సామాజిక పోరాటాలు చేశారో వాళ్ళందరి పుస్తకాలని అధ్యయనం చేయాలి, చర్చించాలి అనేటువంటి ఒక తీర్మానం కూడా మనం చూస్తాము. సో ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ రెండింటికి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనేటువంటిది దాని నిర్ణయంగా ఉంది.